ఈరోజు నర్సీపట్నం లేకపోతే పాయకరావుపేటో లేకపోతే పాడేరో చింతపల్లిలో లేకపోతే పక్కన ఉన్నటువంటి యలమంచిలో చోడవరం ఈ ప్రాంతాల నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 గంటల సమయం పడుతుంది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందనంటే దాన్ని అడ్డుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు? మనకి చేత కాదు, చేసిన వాడిని చూస్తే ఓర్వలేము. ఎవడన్నా పోర్టులు కడితే నేనే కట్టానంటావు. వైజాగ్లో ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కడితే అది నేనే కట్టానంటావు. 3 సీ పోర్టులు కడతా ఉంటే అది మేమే కట్టానంటావు. చేత కాదు, చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేవు. సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం. ప్రజలందరినీ కలుపుకుంటాం. కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలను అన్నింటిని కూడా కలుపుకుంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, పేదవాడు కానీ అందరినీ కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా